ఏమండి ఏమండి పాలు తోడేసాను. మంచిదేగా, పొద్దున్నే పెరుగు చేసుకోవచ్చు, తర్వాత మజ్జిగ చేసుకోవచ్చు. అత్తయ్య వాళ్ళు నిద్రపోయారు. నువ్వు కూడా నిద్రపో. లేవండి లేవండి, లేమ్మంటుంటే. అబ్బా, ఏమండి లేవండి, నిద్ర వస్తుంది భారతి. లేమ్మంటుంటే. నిద్ర వస్తుందా?
రజనీ, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడా? ప్రోగ్రెస్ రిపోర్టు డాడీకి చూపించేసాను వదరా. నేను చూడాలి. ఎక్కడ? ఇంగ్లీష్లో 20, మ్యాథ్స్లో 16, తెలుగులో 24. ఇదేనా నీ చదువు? నేను బాగానే చదువుతున్నాను వదరా. కానీ వాళ్ళే మార్క్స్ వేయటం లేదు అంటాం, అంతేగా? టెక్స్ట్ బుక్స్ చదువుకోకుండా ఇలాంటి డర్టీ నావల్స్ చదివితే మార్క్స్ ఎలా వస్తాయి? ఎక్కడిది నావల్? మా ఫ్రెండ్ ఇచ్చింది. ఏముంది నవల్లో? చెప్పు, ఏముంది నవల్లో? ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది. ఒకడొచ్చి నన్ను ప్రేమిస్తే ఆ దెయ్యాన్ని వదలగొడతానంటాడు. చూడు రజని, ఈ అర్థం లేని పుస్తకాలు నీ జీవితానికి ఏ అర్థాన్ని కల్పించలేవమ్మా. మీ అన్నయ్య గారు నీకు డొనేషన్ కట్టి నీకు సీట్ సంపాదించి నేను చదివిస్తున్నారు. నేను బాగా చదివించి గొప్పింటి సంబంధం చూడాలని కళ్ళ కంటున్నారు. నువ్వు ఇలా చేయడం బాగుందా చెప్పు? ఆగు! ఏంటా నిర్లక్ష్యం? అటెక్కడికి వెళ్తున్నావు? మా డాడీ దగ్గరికి అంటున్నా. డాడీ లేదు, జాడీ లేదు. ఇటు వచ్చి కూర్చో. పుస్తకం తీసుకో, కూర్చో. ఇదిగో, ఇక నుంచి రోజు స్కూల్ నుంచి రాగానే నువ్వు నా దగ్గరే కూర్చోవాలి, నా ముందే చదవాలి. అర్థమైందా? చదువుకో. థ్యాంక్ యూ సార్. యావయ్య, చీకటి పడిపోతుంది. కోడలు ఇంకా ఇంటికి రాలేదు. అత్తయ్య, వచ్చావా తల్లి? ఇంత ఆలస్యమైందే, నీకోసం మేమంతా కంగారు పడుతున్నామమ్మా. ఈ రోజు జీతం ఇచ్చారు అత్తయ్య. మీకు రజనికి చీరలు కొనుక్కొచ్చాను. ఇప్పుడు మాకెందుకమ్మా చీరలు? ఉండేవండి అత్తయ్య. మొదటి జీతంలో అత్తకు ఆడబడుచుకు చీరలు పెడితే తప్పే ఉంది. నా తల్లి. మొదటి నెల జీతం రాగానే అత్తగారికి ఆడపడిచి చీరలు తీసుకొచ్చావు, భర్తగారికి ఏం లేదంటే? కష్టపడి సంపాదించినందుకు మీరే నాకు ప్రెసెంటేషన్ ఇవ్వాలి. నేనే నీకు ప్రెసెంటేషన్ వల్ల బ్రహ్మాండమైన సినిమా చూపిస్తాను. సినిమానా? టికెట్లు కూడా తీసుకొచ్చారా? ఇవాళ వద్దండి, తలనొప్పిగా ఉంది. అయితే ఇంకే సినిమా చూస్తే తలనొప్పి ఢామ్ అయిపోతుంది. రవై నీతో కలిసి సినిమాకి వెళ్ళి చాలా కలిసి. ప్లీజ్ అండి, వాటికి వదిలేసండి. రేపు వెళ్దామండి. రేపు వెళ్దామా? అంటే భార్యతో కలిసి సరదాగా సినిమాకి వెళ్ళే ఛాన్స్ కూడా మాకు లేదనమాట. ఇంకెందుకు ఇన్ను? అవుట్ అవుట్. ఈ మధ్య మీకు అలకలు ఎక్కువ అయిపోయింది. ఏమనుకుంటే అది జరగాల్సిందే. మొండి పట్టుదల మీరు. పదండి. ఇంతకు వస్తున్నట్టుగా అయితే ఇన్నో 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 కమాను కమాను కమాన్ మై డియర్ కమాన్ కమ్ కమ్. అమ్మా, నాకు ఈ చీర చాలా బాగుంది కదా? చాలా బాగుంది అమ్మా. మేమిద్దరం సినిమాకి వెళ్ళి వస్తాం, మీరంతా భోంచేసి. వస్తాను అత్తయ్య. యావయ్య, కోడలు చూడు నాకెంత మంచి చీర తీసుకొచ్చిందో. ఏమే, నీకు చీర తెచ్చిందా? దానికి చీర తెచ్చిందా? మొగుండే డెస్కుని సినిమాకి వెళ్ళిందా? ఇక నేనేనా ఇంట్లో చరిత్రహీనుని? మనం కూడా పార్క్ వెళ్తాం పద. అబ్బా అబ్బా, నీ సిగ్గు చెత్తక. ఈ వయసులో నన్ను ఎంటేసుకుని పార్క్ వెళ్తావా? అబ్బా, ఈ వయసులో నీతో షికారుకి వెళ్ళడం ఇక నా తక్కువైంది. అది కాదే, పార్కులో కుమార సంభవం నాటకం వేస్తున్నారు. కుమార సంభవమా? ఏ, వాళ్ళు సినిమాకి వెళ్ళగలింది, మనం నాటకం చూసాలేమా? మనం వెళ్దాం పద. అమ్మా, నేను వస్తాను. అలాగేనమ్మా, తాళాలు తీసుకొస్తానుండు. ఏమిటే? ఏంటయ్యా? మన ఇంట్లో కుమార సంభవాలు లేకపోవడానికి ఇవేనే కారణం. నువ్వు రోజు రేడియోలో వింటలా? పరిమిత కుటుంబం కోసం మీరు ఎల్లప్పుడూ నిరోధనే వాడండి అని. ఆ నిరోధాలనే ఇవి. ఓరి ఏళ్ల కడుపు పండ. వీళ్ళకి ఇదేం పోయే కాలమయ్యా? హాయిగా పిల్లలు గనక పిదప కాలం, పిదప బుద్ధులు. పద ఆడకనక. పద. नल में पानी नहीं आ रहा। ऊपर टैंक में चढ़ाया नहीं होगा, बाल्टी में पानी है, मैं फाइल निकालती हूँ। अरे अरे ये पानी कैसे शुरू हो गया? अरे अरे ओफ ओफ, कपड़े भीग गए मेरे, सारे सारे कपड़े भीग गए मेरे। नल ओफ, नल नहीं बंद हो रहा, नल को बंद करो ना जल्दी से। नॉब घुमाइए ना। अरे अरे नॉब घुमा रहा हूँ लेकिन घूम नहीं रहा। दबा के घुमाइए। दबा के ही तो घुमा रहा हूँ। अरे अच्छा, खड़ी मैं आती हूँ।
వింటుంటే